వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీద కూడా అడుగుతున్నా నేను ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా మీకు ఒక 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా. 3 ఎకరాలండి. 3 ఎకరాలు సార్. ఎకరం మనం 4,500 గజాలు అనుకున్నా కూడా 3,12 3,24 దాదాపు 15,000 గజాలు అనుకోవచ్చు సార్. అదండి 10 గజం 10,000 పోతుంది కదా సార్. అక్కడ ఎంత సార్ ప్రాపర్టీ అది ఇప్పుడు? దగ్గర ఒక 7-8 కోట్లు పైన. ఏది సార్ మనం గజం 10,000 అనుకుంటే 8 కోట్లు అంటే ఎట్లా సార్? మరి ఇంకెంత ఉంటుంది? 15 కోట్లు, 20 కోట్లు, 20 కోట్లు. ఆడే 20 కోట్లు ఉంది సార్ మీకు. ఆడే 20 కోట్లు, కళాశాల, ఇల్లు, ఏంది ఇప్పుడు చూస్తే కంబాల్ చెరువు దగ్గర అనుకుంటా. కంబాల్ చెరువు దగ్గర షాడో స్కూల్ చర్చి భూములు ఉన్నాయి. ఆడ చూస్తే 4 అంతస్తుల ఇది భవనం కడుతున్నారంట చాలా అందంగా. డబ్బు లేని హర్షకుమారు అంత పెద్ద ఇంకా చెప్తానేనండి. నేను ఒక నిమిషం చెప్తానేనండి. నాకు ఫామ్ హౌస్ 3 ఎకరాల ఫామ్ హౌస్ గాడాల్లో ఉందండి. ఇది నేను ఎప్పుడు కొన్నానంటే 94వ సంవత్సరంలో కొన్నాను. ఇప్పుడు కొన్నా ఇప్పుడు ఆస్తి చెప్పిది 94 సంవత్సరంలో ఎంత కొన్నానంటే ఎకరం 2,50,000 కొన్నానండి. ఇప్పుడు అక్కడ ఎకరం 3 కోట్లు ఉందండి. ఏమండి గాడాల్లో నేను కొన్న ఆస్తి 1994లో మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను. మాకు వద్దులేండి. ఏంటి నేను 91లో కాలేజీ పెట్టుకున్నానండి. 91లో కాలేజీ పెట్టుకుని అక్కడ నేను కాలేజీని నిర్మించుకున్నానండి. దాని తర్వాత ఇల్లు నేను 99లో కొన్నానండి. 98లో కొన్నారా కట్టించారా? కొన్నాను. 98లో కొన్నాను. 2002లో ఇక్కడే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఇంట్లోనే. నేను మేయర్ కింద కంటెస్ట్ చేసినప్పుడు 2004లో ఎంపీ అయ్యానండి. 2004లో ఎంపీ అయిన తర్వాత ఒక్క ఆస్తి కూడా నేను కొనలేదండి. 2004 నుంచి 2014 వరకు నేను కొన్నది ఏమీ లేదండి. 2014 అయిన తర్వాత ముమ్మడివరంలో 2.5 ఎకరాలు కొన్నానండి మామిడి తోట. ఈడు అమలాపురంలో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాడు మా చిన్నబ్బాయి. మా చిన్నబ్బాయి అక్కడ ఏం చేస్తాడు? చిన్నబ్బాయి బిజినెస్ అండి. కంప్లీట్. ఏం బిజినెస్? బిజినెస్ అంటే చాలా వాడికి ఐఆర్ఎం సెంటర్స్ ఉన్నాయండి. ఐఆర్ఎం సెంటర్స్ అంటే జీవి సుందర్కి ఐఆర్ఎం సెంటర్స్ అంటే టాటా కొలాబరేషన్తో టాటా వాళ్ళకి మనం ఏ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ప్రాపర్టీస్ డివైడ్ చేసేసారా? కాదండి, ప్రాపర్టీస్ డివైడ్ చేశారా? ప్రాపర్టీస్ ఏం లేదు నాకు. మరి కుమారుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే చెప్పిదేనండి, అది చెప్తాను నేను. ఇది మీకు ఐఆర్ఎం అన్నది టాటా కొలాబరేషన్స్తో ఒక సెంటర్ అండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్. అన్ని ఎగ్జామినేషన్స్ నీట్ కాడి నుంచి రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంక్ రిక్రూట్మెంట్, అన్ని రిక్రూట్మెంట్స్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయంటే రాజమండ్రిలో ఒకళ్ళ దగ్గర జరుగుతాయి. మా దగ్గరే, మా కాలేజీలో. దానికి హోల్ ప్రొపరేటర్ ఆడు. ఆడికి నెలకి ఈజీగా అక్కడి నుంచి వచ్చేది ఓ 25 లక్షలు ఉంటుందండి. అటువంటి సెంటర్లు 4 ఉన్నాయండి ఆడికి. ఆడు సొంతంగా కాలేజీ వచ్చిన తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత ఆడు మా కాలేజీ అప్పుడు సరిగ్గా నడవకపోతే నేను కాలేజీ నడిపిస్తానని చెప్పి తీసుకుని కాలేజీల ద్వారా టాటా వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుని వైజాగ్లో 2 ఐఆర్ఎం సెంటర్లు అండి, కర్నూలులో ఒక ఐఆర్ఎం సెంటర్, విజయవాడలో ఒక ఐఆర్ఎం సెంటర్, హైదరాబాద్లో 2 ఐఆర్ఎం సెంటర్లు. తర్వాత అన్నీ కూడా అడ్జస్ట్ చేయలేక పార్ట్నర్స్కి ఇచ్చేసాడు, అమ్మేశాడు, ఇచ్చేసాడు. ఆ డబ్బులు దాంట్లో అక్కడ ఆక్సిజన్ టవర్స్లో 35వ అంతస్తులో ఇల్లు కొనుక్కున్నాడు. తను సొంతంగా మొదలు 35th కొనుక్కున్నాడు. అలాగే ఇక్కడ కొన్నాడు. అలాగే మన ఈ షాడీ స్కూల్ పక్కన ఒక స్థలం అమ్మకానికి వస్తే అది రాయించుకున్నది ఏఈఎల్సీకి సంబంధం లేదండి. ఇప్పుడు ఈడు ఏదైతే బిల్డింగ్ కట్టాడో 4 అంతస్తుల బిల్డింగ్, అది ఏఈఎల్సీకి సంబంధం లేదు. ఏఈఎల్సీ వాళ్ళు దగ్గర ఒక ప్రైవేటు, నా కాలేజీ అన్ని చర్చ్ ఆస్తులు, ఈడిది కాదు. షాడో స్కూల్ దగ్గర కోర్టు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని చూడండి. కోర్టు ఒక ప్రైవేటు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని వీడు కొనుక్కుని డెవలప్ చేసుకుంటాడు. అలాగే మా శ్రీరాజు ఉన్నాడండి. శ్రీరాజు అక్కడ కొనుక్కున్నాడు. అక్కడ ఒక
ఒక అరెకరం లోపే కొనుక్కున్నాడు, ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాడు, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు, ఒక 2 థియేటర్లు పెట్టుకున్నాడు. ఇదంతా అరెకరం లోపలనే. చూసాంలేండి, దాని పేరు కూడా ప్రకృతి వేదిక. ప్రకృతి వేదిక ఇవ్వండి నాకున్నాయి. ఇంతకు తప్పించి ఎవరికాడు డెవలప్ చేసుకున్నాయి తప్పితే నేను ఆస్తులు విభజించడానికి నా దగ్గర ఉన్న ఆస్తులు ఏంటండి? నేను విభజించవలసిన ఆస్తులు సింపుల్ చెప్పారు. ఆడొక చిన్న గుడిసా, ఈడొక చిన్న చాలా సింపుల్ విభజించవలసి పాక ఉంది, ఆడొక చిన్న గుడిసే అన్నట్టు. అలా కాదు, నేను విభజించవలసి వస్తే ఆయన కాన్సన్ట్రేషన్ చేశాను. కానీ పార్లమెంట్కి వెళ్ళే రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా అసలుకి స్టైల్గా మీలాగా జిబ్బా డిగ్నిఫైడ్ పోలే కానీ టీషర్ట్లు వేసుకొని ఆ విధంగా వెళ్ళడం ఏంటి అనేది చాలా మంది అంటే ఇది అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరూ తెల్లబట్టలు వేసుకునేవారు. రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం బుచ్చి చౌదరి గారు మినిస్టర్ అయినప్పుడు టక్ చేసుకుని రావడం చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది టక్ చేసుకుని వెళ్తారు, ఇది కోట్లు వేసుకుని వెళ్తారు. అంటే మన కల్చర్ అంతా మారిపోతూ ఉంది. ఖద్దర్ నుంచి మామూలు డ్రెస్ నుంచి ఆ మార్పులో భాగంగా ఈ రాహుల్ గాంధీ లాంటి కుర్రోడైనా కొద్దిగా మా తరంతో తర్వాత తరం కాబట్టి కొంచెం అందరూ కొంచెం అంటే కుర్రోడు కాదు కానీ కొంచెం చిన్నోడే కదా మాకన్నా, మా తర్వాత తరం కాబట్టి ఆ ఉద్దేశంలో ఆయన అటువంటి ఆయనకి ఇష్టం కూడా. టీషర్ట్ పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ గారు కుర్రోడా? జగన్ కూడా కుర్రోడే. కూడా ఎంత డిగ్నిఫైడ్ వేసుకుంటాడు కదా డ్రెస్ అయినా. ఎప్పుడు కూడా అంటే జగన్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నాన్నగారు పంచి కట్టి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ దాకా ఇదే వేసుకుని ఇక్కడికి మడతెట్టేవాడు. ఈ మడత రాజశేఖర రెడ్డి గారిని చూసే నేర్చుకున్నాను. ఇక్కడ దాకా మడత పెట్టడం. జగన్ కూడా ఇక్కడ దాకా మడత పెట్టాడు. అది ఆ స్టైల్ జగన్కి కరెక్ట్గా సూట్ అయింది. లోకేష్ గారు యూతే ఈరోజు డ్రెస్ కోడ్ బాగా మెయింటైన్ చేస్తాడు. ఆయన లోకేష్ కూడా బాగానే డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. రాహుల్ గాంధీ గారికి ఏంటంటే ఆయన పాదయాత్రలో కూడా టీషర్ట్ ఇట్స్ మోస్ట్ కన్వీనియంట్ డ్రెస్ అండి. బయట పాదయాత్రలో టీషర్టు లోయరు అది మోస్ట్ కన్వీనియంట్ ఓకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది అతనికి. కానీ పార్లమెంట్ కదా, దానిపైన విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు టీషర్ట్ వేసుకొని పోవడం ఏంటి, ఇటువంటి టీషర్ట్లు వేసుకొని కండాలు చెప్పుకొని పోవడం ఏంటి అని చాలామంది విమర్శిస్తున్నారు కదా. అంటే ఆయనకి అది ఇష్టం, ఇంకా మనం ఏమని చెప్పగలం. నాకు హర్ష కుమార్ గారు మంచి జిబ్బాయస్, లాంగ్ జిబ్బాయస్, ఎంత స్టైల్గా హ్యాపీగా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు. ఆయనకి అది టీషర్ట్ బాగా ఇష్టం అనుకుంటాండి. ఓకే, ఆయన టీషర్ట్ గురించి మనం పక్కన పెడితే